హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కన్యాకుమారి 2025 తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అండ్ ఆహా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కన్యాకుమారి అనే అమ్మాయి తన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవ్వాలనుకుంటుంది. బట్ డ్యూ టు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఒక సేల్స్ గర్ల్ కింద అయితే ఎండ్ అప్ అవుద్ది అనమాట. అదే చోట తిరుపతి మెయిన్ లీడ్ అయిన హీరో ఫార్మింగ్ చేయాలని అయితే తన డ్రీమ్స్ అయితే ఉంటాయి భయ్య. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ డ్రీమ్స్ డిఫరెంట్ ఉండడం వల్ల వాళ్ళ మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా వెళ్ళింది, ఎలా ఎండ్ అప్ అయింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రెగ్యులర్ కంటెంట్ అండ్ డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేం అంతగా అనిపించలేదు భయ్య. ఇట్ వాజ్ రొటీన్ అండ్ రెగ్యులర్ మూవీ అని అనిపించింది. తెలుగు మూవీస్ లవ్ స్టోరీస్ ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నాకు ఇలాంటివి అయితే పెద్దగా ఎక్కవు, బట్ ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళు ఉంటారు, మంచిగా టైం పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది మీకు. సో గివ్ ఇట్ ఏ ట్రై. ఇన్ కేస్ మీరు కనుక లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు, రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే, టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగా అనిపించాయి. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్. మెయిన్ గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ ఇదంతా కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అయితే ఉంటుంది. అంటే ఇద్దరి మీద కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కొన్ని ఫన్ అండ్ కామెడీ మూమెంట్స్ కూడా ఓకే అనిపించాయి. అండ్ మూవీ గుడ్ ఇంటెన్షన్ అయితే ఉంది. అంటే ఉమెన్స్ ఇండిపెండెన్స్ థీమ్ అయితే ప్రెజెంట్ చేస్తారు, అది కొంచెం పర్లేదు అనిపించింది. అక్కడక్కడ విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా పర్లేదు, అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే డ్రాగ్డ్, చాలా లిటిల్ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. దాన్ని ప్రోగ్రెస్ కూడా చేయరు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే చాలా లేట్ గా ఇంట్రడ్యూస్ అవుద్ది. ఆ ఎమోషనల్ వెయిట్ కూడా మిస్ అయిపోద్ది అనమాట. ఇంకా హీరో యొక్క అగ్రికల్చర్ లవ్, ఆ డ్రీమ్ ఇదంతా కూడా అంతగా వర్కౌట్ అవుతుంది భయ్య. అగ్రికల్చర్ కి ఆ లవ్ కి ముడిపెట్టి దాన్ని కంపేర్ చేసుకుంటూ చాలా ఆర్ట్ గా అనిపిస్తుంటుంది అనమాట. అంత న్యాచురల్ గా అయితే అనిపించదు, ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినట్టు ఉంటుంది అంతా కూడా. ఇంకా సెకండ్ హాఫ్ చాలా సీన్స్ అన్ని కూడా రష్డ్ గా ఉంటాయి. చాలా డెవలప్మెంట్స్ అన్ని కూడా హర్రీ చేసేస్తూ ఉంటారు. కన్వీనియంట్ ప్లాట్ పాయింట్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ కోర్ థీమ్ ఏదైతుందో అది ఇంపాక్ట్ అయిపోద్ది గట్టిగా. ఎడిటింగ్ వీక్ ఉంటుంది, పైగా చాలా స్ట్రెచ్ చేశారు మూవీని. 2 hours 15 minutes అనవసరం అనిపించింది నాకైతే. 1 hour 30 minutes లో తీసేచ్చిపోయా ఆ స్టోరీ ప్లాట్ ని. అంత సాగి తీశారు వీళ్ళైతే. ఎండింగ్ కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమి ఉండదు. ప్రాపర్ క్లోజర్ అయితే లేదని చెప్తాను నేను. అంటే ఇలాంటి మూవీస్ మనం చాలానే చూసేసాం. ఒక లవ్ స్టోరీ, ఇద్దరు ప్రేమించుకుంటారు, చిన్న కాన్ఫ్లిక్ట్. ఇందులో పెట్టుకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ లవ్. ఇదే కాన్ఫ్లిక్ట్ మీద మళ్ళీ వాళ్ళు విడిపోవడం, ఎమోషనల్ గా మెలో డ్రామాటిక్ గా క్రియేట్ చేయడం ఒక సీక్వెన్స్. దాని తర్వాత మళ్ళీ ఎండెడ్ అప్ వాళ్ళ కన్వీనియంట్ గా. కుదిరితే హ్యాపీ ఎండింగ్, లేదంటే సాడ్ ఎండింగ్. ఇంతే భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇదే రొటీన్ టెంప్లెట్. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. రొటీన్ మూవీ అయినా పర్లేదు, లవ్ స్టోరీ సిస్టమ్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఆహాలో ఉంది అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.